ఇప్పుడే అందిన తాజా వార్త తెలంగాణలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టం వర్ణనాతీతం. తెల్లవారుజాము నుంచి సొసైటీల వద్ద ఉన్నా దొరకని వైనం. సూర్యాపేట జిల్లా నడిగడం PACS వద్ద రైతులు బారులు తీరారు. క్యూ లైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తున్నారు. 20 రోజులుగా తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా తెలంగాణలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టం చెప్పలేని వర్ణనాతీతం. సో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అసలు యూరియా బస్తాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఇంకా అన్నదాతలకు యూరియా కష్టాలైతే వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెల్లవారుజాము నుంచే వృద్ధులు, మహిళలు అంటే చిన్న చిన్న పిల్లలతో కూడా మహిళలు క్యూ లైన్ లో నిల్చోవాల్సినటువంటి దుస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి నూతనకల్లు, అర్వపల్లి, అదేవిధంగా తిరుమలగిరి, నడిగూడెం ఈ ప్రాంతాల్లో యూరియా కొరత ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒరిస్సా అంటే ఈ ప్రాంతాల్లో అయితే ఒరిస్సా ఎక్కువగా చేసేటువంటి ఈ ప్రాంతాల్లో యూరియా కొరత అయితే చాలా రోజులుగా కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులంతా కూడా ఇటు పొలం పనులు మానుకొని మరి ఈ PACS సెంటర్ల వద్ద కావచ్చు, ఇటు ప్రైవేటు డీలర్ల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఒక్క బస్తా యూరియా కోసం 8 నుంచి 10 గంటలు వెయిట్ చేసినప్పటికీ కూడా యూరియా దొరుకుతుందన్నటువంటి గ్యారంటీ కూడా ఏమాత్రం లేదని చెప్పొచ్చు. క్యూ లైన్ లో నిల్చున్నటువంటి చివరి వరకు నిల్చున్నటువంటి రైతుకు యూరియా కూడా దొరికేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు అక్కడ PACS సెంటర్ కావచ్చు, ప్రైవేట్ డీలర్ల వద్ద ఒక 200 యూరియా బస్తాలు కనుక స్టాక్ ఉంటే అక్కడ 400 నుంచి 500 మంది రైతులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే వచ్చిన లోటు మొత్తం కూడా ఇటు ముందు లైన్ లో ఉన్నటువంటి రైతులకు మాత్రమే దొరుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ముందు లైన్ లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో తెల్లవారుజామున 4-5 గంటలుగా లేచి మరి ఇటు PACS సెంటర్ కావచ్చు, ప్రైవేట్ డీలర్ల వద్ద క్యూ లైన్ లో నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రైతులకు యూరియా అందకుండా కూడా బ్లాక్ మార్కెట్ కు తరలి పెడుతుందనేటువంటి ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడితో కూడా ఇటు అధికారులు కావచ్చు, ఇటు డీలర్లు యూరియా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులకు కూడా లైన్ లో నిలిచినప్పటికీ కూడా యూరియా దొరకని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా దాదాపు 20-30 రోజులుగా కూడా యూరియా కోసం అయితే రైతులు అరిగోస పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ అంటే ఇప్పుడు వరి సాగు సంబంధించి కొంచెం ఏపుగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు యూరియా అవసరం అయితే చాలా ఉంది. కానీ యూరియా దొరకని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో కనుక యూరియా ఇంకా మరో 10 రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటే కనుక ఆ రైతులకు సంబంధించి సాగు కూడా ప్రశ్నార్థమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్.